మరి అట్లాంటి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపుతా ఉన్నారు. యాక్చువల్గా ప్రతి పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే చాలు. ఇప్పుడున్న అన్ని అపార్ట్మెంట్ కల్చర్లో కనీసం మనము డోర్ ఓపెన్ చేసి ఒక అవుట్డోర్ గేమ్ ఆడడానికి లేదు. 24/7 టీవీస్, మొబైల్స్, లేదంటే గ్యాడ్జెట్స్. అదే స్కూల్లో అయితే చాలా ఓవర్ స్టడీస్ అనమాట. ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాసేపు మట్టితో ఆడుకోవడం, లేదంటే ప్రకృతిలో చూడడం, వానలో తడవడము, ఇలాంటివి అయితే అసలు లేనే లేవు. అసలు మా దగ్గరకు వచ్చే వాళ్ళ ఆల్రెడీ చాలా లైక్ మైండ్ సెట్ పీపుల్ వస్తారు, లైక్ స్పిరిచువల్గా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి. సో వాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లల యొక్క ఇంటర్నల్ గ్రోత్ మీద కూడా ఫోకస్ చాలా చేస్తారనమాట. సో వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు ఇచ్చిన దానికంటే వాళ్ళకి ప్రకృతితో మనం ఎంత మమేకం చేస్తున్నాం అనే దాని మీదనే వాళ్ళ హెల్త్ కానీ ఆల్ కోషంట్స్ కానీ డిసైడ్ అయి ఉంటాయి. ఇంటెలెక్చువల్ కోషన్ కానీ, స్పిరిచువల్ కోషంట్ కానీ, ఎమోషనల్ కోషంట్ కానీ, తర్వాత ఏ కోషంట్ అయినా సరే డెవలప్ అవ్వాలంటే వాళ్ళు ప్రకృతిలో మమేకం అయిపోవాలి. సో ఇప్పుడు ఈ 3 రోజుల క్యాంప్లో మీరు కనుక గమనిస్తే